ప్రత్యక్ష గుడారంలో ఎబ్రి పత్రిక చదివాము, నిర్గమకాండము చదివాము. ఆ విషయాలన్నీ మీకు తెలుసు, మీరు కొత్త వాళ్ళుగా. అయితే రెండవ స్థలము అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది, మందసం మీద కేరుబులు ఉన్నాయి, మందసము లోపల మన్నా గల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, నిబంధన పలకలు అంటే దేవుడు రాసిన ఆజ్ఞలు కలిగిన పలకలు. హల్లెలూయా. అది సొలొమోను కాలంలో మందిరము కట్టినప్పుడు కూడా ఆ మందసం ఒక్కటి ఉండేది, ఆ మందసములు ఉండేది. హల్లెలూయా. అంటే ఈ ఆజ్ఞలు అనే దాని మీద మనం ధ్యానించాం. ఎందుకు ఆజ్ఞలు అంటే ఈ 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? 6 ఆజ్ఞలేమో మనుషులకు సంబంధించి, 4 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించింది. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఎవరికి సంబంధించింది? యేసయ్యకు సంబంధించింది, దేవునికి సంబంధించింది. నీవు ఈ భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఆకాశం పైన కానీ నువ్వు దేని ఎదుట సాగిలపడవద్దు, నువ్వు పూజించు. ఇట్లా 10 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, ఒక 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది కూడా మీకు కొత్త నిబంధన గ్రంథంలోని రెఫరెన్స్ మీకు ఇచ్చాను. ఒకవేళ రాసుకునే మంచి అలవాటు మీకు ఉంటే మాత్రం మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఏంటంటే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, అయ్యా అసలు నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి, ఆయన తప్పు పట్టడానికి అంటే ఆజ్ఞలు పాటించాడు అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. ఆజ్ఞలు ఎట్లున్నాయి? ఒక్కటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 6 ఆజ్ఞలలో ఉంటాయి. తర్వాత మొదటి ఆజ్ఞ ప్రధానమైనది ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. ఇవి రెండే ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించిన ఏ వ్యక్తి కూడా పొరుగు వారికి ఏం చేయడు? కీడు చేయడు. వర్త్ తెలిసినప్పుడు, విలువ తెలిసినప్పుడు దాన్ని భద్రంగా హృదయంలో కాపాడు. ఒకవేళ విలువలు మనం గుర్తించకపోతే మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. ప్రతిదీ గుర్తించాలి. ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి బంగారం విలువ గుర్తిస్తాం, వజ్రం విలువ గుర్తిస్తాం, ఇల్లు విలువ గుర్తిస్తాం, మనిషి విలువ గుర్తిస్తాం. వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ఆలోచన. హల్లెలూయా. సృష్టి లేనప్పుడే ఎబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ప్రపంచమును తన మహత్తు గల మాట చేత నిర్మించాడు అని. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి. 1వ అధ్యాయం 1వ వచనం, నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు మాట్లాడుతున్న దేవుడు అంత్యకాలమందు కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఆయన దేవుని యొక్క మూర్తిమంతమై ఉండి, గట్టిగా చదువుతారు ఎవరైనా 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా, మీకు కనబడిన వాళ్ళు. ఎందుకంటే కనబడతలేదని మీకు రిఫరెన్స్ చెప్పట్లేదు, దాదాపు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు చాలాసార్లు చదవంటారు. గట్టిగా ఎస్, అవును, ఎస్, ఓ, ఎస్, అవును, నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణను సహాయం చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంతశ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. గట్టిగా తప్పలు కొడదామా? హల్లెలూయా. మహత్తు గల మాట చేత ఈ సృష్టి ఉనికిలోనికి వచ్చింది. సృష్టిలో ఉన్న జీవరాశులు ఉనికిలోకి వచ్చాయి, నవగ్రహాలు ఉనికిలోకి వచ్చాయి, ప్రకృతి ఉనికిలోకి వచ్చింది. కానీ ఒక మానవుని మాత్రము
మాటతో చేయలేదు. ఎలా చేశాడు? ఒక కుమ్మరి వాళ్ళలాగా ఒక ప్లేస్లో ఉన్న మట్టి మీద ఆవిరి భూమిని తడిపితే ఆ తడిపిన దానిని ఒక దేవుని ఆకారాన్ని చేశాడు. ముక్కు, చెవులు, కళ్ళు, కాళ్ళు ఇవన్నీ చేసి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. హల్లెలూయా. అందుకే నువ్వు సృష్టికి డిఫరెంట్. నువ్వు సృష్టిని మెచ్చుకుంటున్నావు, సృష్టిని పూజిస్తున్నావు, సృష్టికర్తను వదిలేస్తున్నావు. నిన్ను కలగజేసిన దేవుణ్ణి, నిన్ను పుట్టించిన దేవుణ్ణి, ఆయనకు కులం లేదు, మతము లేదు, కాలాలకు అతీతుడు, ఆయనకు రూపము లేదు. ఒక మానవ శరీర ఆకారాన్ని మట్టితో చేసి ఇచ్చాడు. కాబట్టి ఈ మట్టి మనిషికి ఆకర్షణ ఈ మట్టి మీదనే ఉంటుంది. అయస్కాంతం కంటే ఎక్కువ ఆకర్షణ ఉంటుందండి మనిషికి మట్టి మీదనే. మట్టి ఏంటిది బ్రో? మనమేమన్నా తీసుకొని వచ్చామా ఎక్కడికి? మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తామా? అదే తిమోతి పత్రికలో పౌలు చెప్తాడు, కాగా మనము అన్న వస్త్రాలు కలమారమై వచ్చాము కనుక వీటితో తృప్తి పొందుదాము. హల్లెలూయా. అంటే నిజమైన ఆత్మీయుని లైఫ్ ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే కొలసి రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. వాక్యము దేవుని గురించిన జ్ఞానాన్ని వివరిస్తుంది. వాక్యము దేవుని ప్రేమను వివరిస్తుంది. వాక్యం మన హృదయంలో ఉంటే హృదయంలో ఉన్న వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్ అంతా దేవుని వాక్యం అండి. హల్లెలూయా. అన్ని వాగ్దానాలు మనే, అవన్నీ అవునన్నట్టు ఆమేనన్నట్టు ఉన్నాయి. కానీ విశ్వాసముతో వాటిని స్వతంత్రించుకోవాలంటే నీ లోపల హృదయ ప్రేరేపణ కలగాలి. హల్లెలూయా. నన్ను బాగు చేస్తాడు, నేను బాగైపోతాను అన్న ప్రేరేపణ కలిగితే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు భయం ఉందనుకో, ఆందోళన ఉందనుకో, టెన్షన్ ఉందనుకో, చేతులు కట్టుకొని ఉంటాడు దేవుడు. ఎందుకంటే నేను చేస్తున్నానని నీ లోపల ఆ స్పృహ లేదు కదా. అందుకే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఏంటంటే, నీ నమ్మకము, నీ విశ్వాసము, నీకు అనిపించింది, నువ్వు ఆ కోరింది, నువ్వు అనుకున్నావు జరుగుతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడమని చెప్పలేదు. కానీ నువ్వు ఆశించావు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది. మనం చాలాసార్లు మనుషుల మీద ఆధారపడతాం, వ్యక్తుల మీద ఆధారపడదు. యేసు అంటే రూపము కాదు, ఆది అందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడైనాడు. ఆ వాక్కు నీకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఒక ప్రేరేపణ తీసుకురావాలి. హల్లెలూయా. ప్రేరేపణ తీసుకురావాలి. ఆ మధ్య కాలంలో మీకు గుర్తుందో లేదని నేను ఒకసారి చెప్పాను, కూనూరు ప్రాంతంలో గ్రామ పంచాయతీ దగ్గర బిఎస్ఎఫ్ బలగాలు క్యాంప్ వేశాయి. అన్నల ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు 92 కొత్తగా నేను రచించబడ్డ దినాలు, ఓ 2 సంవత్సరాల వరకు క్యాంప్ ఉంది. అక్కడ ఎదురు కాల్పులు జరిగినాయి. అక్కడనే ఆ క్యాంప్ మీదనే ఎదురు కాల్పు, అన్నలకును వీళ్ళకు ఎదురు కాల్పులు జరిగినాయి. జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళ కోపం ఎవరి మీద ఉంటుంది? సామాన్యంగా చెప్పండి, ఊరుల మీద ఉంటుంది. ఎందుకన్నా మీరు అవకాశం ఇస్తేనే వాళ్ళందరూ వస్తారు, మీరు సానుభూతి ఇస్తున్నారు. అందుకని ఊరుల్లో ఏమనుకుంటా పురుషులను పట్టుకోవడం మొదలుపెట్టి, వాళ్ళు ఒక్కొక్కరు తాటి చెట్టు పొడుగున్నారు, హైటు పర్సనాలిటీ. అది ఎక్కడ మనసులో వాళ్ళు ఆ దళాలన్నీ దాదాపు 100-200 మంది ఊరంతా గత్తు తిరుగుతున్నారు. నేను మన ఆరాధన ఎక్కడ ఆరాధన జరుగుతుంది మనకంటే ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంది. ఆ సిస్టర్ ఎవరంటే వాళ్ళ పెద్ద కొడుకు కోడలు, వాళ్ళ కోడలు మా మేనబావ కూతురు. హల్లెలూయా.
వాళ్ళ కొడుకు భార్య మా మేనబావ కూతురు, మా నాన్న వాళ్ళ అక్క కొడుకు బిడ్డ. హల్లెలూయా. మా మేనత్త కొడుకు బిడ్డ ఇది. అయితే వాళ్ళిద్దరూ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, ఆ నెలలోకి వెళ్ళిపోయారు, తుపాకులు పట్టుకుని. ఇప్పుడు ఈ ఇంటి మీద వాళ్ళకి మంట ఉంటుందా? ఉండదు. ఆల్రెడీ అండర్గ్రౌండ్లో ఉన్నారు. మొత్తం ఊరంతా గత్త తిరిగి ఎవ్వరు మగపిల్లలకు పడ్డ 16 సంవత్సరాల పిల్లలకు పడ్డ, ముసలిళ్ళకు పడ్డ మొత్తం తీసుకుపోయి గ్రామ పంచాయతీలో తోలి పురుషులందరూ. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ గందరగోళం. నేను ఈ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునేది. వాళ్ళది ఒక హాలు, తాళం వేయరు, మిగతా 2 రోజులు తాళం వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. నేను ఒక్కనే ఉండి ప్రేయర్ చేసుకుంటున్నా, బైబిల్ ఉన్నాయి. అప్పుడు డాన్ స్టాంటన్ అని మారనాథ మినిస్ట్రీ సికింద్రాబాదు, ఆయన ఫారినర్ కానీ ఆయన అంత రెండవ రాకడ గురించి ఏది పుస్తకాలు ఉంటాయి. మరణం తర్వాత ఏంటి, ఈ లోకం గతి ఏంటి, వాటి మీద ఈ లోకం గతి ఏంటి అనే దాని మీద మిసైల్ది, మిషన్ గన్నుది, తుపాకులది అంతా రెడ్ అట్టతో ఉంటుంది. ఈ లోకం గతి ఏంటి అని ఉంటే మొత్తం తుపాకులు. ఆ పుస్తకాలన్నీ పట్టుకొని ఇప్పుడు లోపల అభిప్రాయం మంచిగా లేనివాడికి ఆ తుపాకులు ఈ రెడ్డి చూసి ఏం జరుగుతుంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. లోపల నా ముందే వాళ్ళ గాబలు కొట్టిండు, కుండలు బగలు కొట్టిండు, కాగులు బల కొట్టిండు, ఆ తలుపు బల కొట్టిండు. లోపల భయం అవుతుంది. నేను ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకు ప్రేయర్ చేసుకున్నాను? చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారంటే, పిల్లగా నువ్వు ఎందుకైనా మంచిది బయటికి వెళ్ళినా పట్టుకుంటారు, ఇట్లున్నా పట్టుకుంటారు, పోయి ఇంట్లో ఉన్నావు నువ్వు, నీకేదో మూడింది అని అమ్మ వరుస ఉండేళ్ళు, తాతయ్య వరుస ఉండేళ్ళు, కొంతమంది మామ వరుస ఉంటే అందరూ చెప్తుంటే నాకు భయం అని ప్రార్థన చేస్తే లోపల ఒక ప్రేరేపణ కలిగింది. నేను అప్పుడప్పుడు వాక్యం చదువుకుంటు కదా, కీర్తన గ్రంథంలో నుండి దేవుడు నాతో నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టువాడను కాదు అన్న ఆ మాట, ఆ ప్రత్యేకమైన సిచ్యువేషన్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ స్థితిలో ఉన్న నాకు లోపల ఏం జరుగుతుంది? ప్రేరేపణ జరుగుతుంది. ఆ ప్రేరేపణ నాకు లోపల ధైర్యాన్ని ఇచ్చింది, బయట మాత్రం భయం. హల్లెలూయా. సరే కొడుతుంది కదా. అప్పుడు ఒంటి ఇప్పుడు పానన్నది, బక్క ఉండేది, అంతే స్కెల్టనే, ఒంటి మీద మాంసం ఉండకపోయేది, స్కెల్టనే. అయితే అప్పుడెప్పుడు మీకు పెట్టినట్టున్నా కూడా జమానది ఎప్పుడో రక్షించబడిన కొత్తగా. హల్లెలూయా. అయితే ప్రేయర్ చేసుకున్నా. ఈలోపు అందరూ వచ్చేసిండు, ఈ బైబిల్ ఇటు పడేసిండు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మా పాస్టర్ గారు సో అని చెప్పాను. చెప్తే నా మాటలు ఎక్కడ వింటున్నారు, అసలు మొత్తం ఇంటరాగేషన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు విజయవాడ పర్సన్ క్రిస్టియన్ ఆ బిఎస్ఎఫ్ దళాల్లో తెలుగు వచ్చిన కూడా ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, నన్ను అడిగింది, మీ చర్చ ఎక్కడంటే ఇది పరిస్థితి, నేనైతే ప్రభుని నమ్ముకున్నా అని ఒక 5 నిమిషాలతో మాట్లాడితే నా సాక్ష్యాన్ని ఒక 5 నిమిషాల్లో వాళ్ళకు ట్రాన్స్లేషన్ చేసి హిందీలో. మొత్తం మీద నా మీద చెయ్యి కాదు కదా, ఈగ కూడా వాళ్ళని ఇవ్వలేదు. హల్లెలూయా. నేను కథలు చెప్తలేను, ట్రూ చెప్తున్నా, సత్యం చెప్తున్నా. అంటే ఎట్లా జరిగింది? దేవుని నమ్ముకున్నా, ఆ జ్ఞానం ఉంది. ప్రార్థన చేసుకున్నా, జ్ఞానం ఉంది. పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఉంది. కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నా. హల్లెలూయా. ఎవరింట్లున్నా అన్నలలో పోయిన దంట వాళ్ళ ఇంట్లో ఉన్న, వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. రాంగ్ ప్లేస్లో ఉన్నా, ప్రమాదకరమైన ప్లేస్లో ఉన్నా. బయట నుండి వినబడుతున్నాయి, నీకు దెబ్బలు మాత్రం ఖాయం. బయట వాళ్ళన్నా ఒకటి పట్టుకుపోయిన 2 దెబ్బలు కొట్టి భయపడాలని ఒకటి కొడతారు. పోలీస్ స్టేషన్ పోయిన ఒకటిగానే పంపించి ఒకటి సర్తారు, సత్యంగా కూడా మాట్లాడతారు. కనీసం భయపడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్న. మంచి వాళ్ళని కూడా కొడతారు. ఇక కొంతమంది ముందే రారా పోరా అని అది వల్గర్ భాష మాట్లాడతాడు. అంటే కనీస కామన్ సెన్స్ ఉండదు. పోలీస్ అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడడం లేదు, సంస్కారం ఉండదు. హల్లెలూయా. మనిషిగా ప్రతి మనిషికి విలువ ఇవ్వాలి. అందరూ హ్యూమన్ బీయింగే కదా. అయితే ఆ టైంలో ఆ వాక్కు గుర్తొచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? వాక్యం ఏమైపోయింది? వాక్కు అయిపోయింది. హల్లెలూయా. ఆ వాక్కును నేను విశ్వసిస్తే అద్భుత రీతిగా నేను కాపాడబడడం మాత్రమే కాకుండా నా టెస్ట్ మనం ఒక 5 నిమిషాలు పంచుకుంటే 5 నిమిషాలు అక్కడ ఉన్న వాళ్ళకు ఇట్లా చెప్పాను. ఇక నన్ను ఏమనలేదు.
ఇక వేరే ఇళ్ళకి పోయిళ్ళు అందరిని చెక్ చేసుకున్నారు, కానీ నేను మాత్రం కాపాడబడ్డా. నా మీద చేయబడలేదు. 300 మంది మగవాళ్ళందరూ ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నారు. ఊరుని తిప్పలు పెడితే ఊర్లోకి అన్నల్ని రానియరని వాళ్ళ కాన్సెప్ట్. హల్లెలూయా. అసలు అన్నలలో పోయిన ఇంట్లోనే నేను ఉన్నా, మరి నాకేం కాదు. హల్లెలూయా. కారణం ఏంటి? నేను భక్తిపరునని చెప్పట్లేదు, నాకు జ్ఞానం ఉన్నదని చెప్పట్లేదు. నేను ప్రార్థించాను, నాకు భయం అవుతుంది ప్రభువా అంటే ప్రభు నాకు వాక్కునిచ్చాడు, వాక్యములో నుండే వాక్కునిచ్చాడు. హల్లెలూయా. వాక్యములో నుండి వాక్కునిచ్చాడు. ఇస్తే నేనేం చేశాను? ఆ వాక్కును విశ్వసించాను. రోమ 10:10 ఏముంటుంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఆమేన్. వాక్యము వేరు, వాక్కు వేరు. గ్రీకులో 2 పదాలు ఉంటాయి. లోగస్ వాక్యము అంటే లిఖించబడిన బైబిల్ గ్రంథము. వాక్కు అంటే అందులో నుండి దేవుడు ఆ సమయానికి ఆ సందర్భానికి మనకు అందించే ఆలోచన వాక్కు. ఆ వాక్కును మనం విశ్వసిస్తే మనము బలపరచబడతాము. హల్లెలూయా. చాలా మందికి ఈ వ్యత్యాసము తెలియదు. నాకు వాక్యం అంతా తెలుసు, నాకు అన్ని వాక్యాలు కంఠస్థం అంటే మెదడు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి, కానీ వాక్యము వాక్కుగా మారాలి. మందసములో పలకలు ఉన్నాయి, వాక్యం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు నీకు వాక్కుగా మారాలి. హల్లెలూయా. నువ్వు వింటున్నావు, నువ్వు వినేది అంతేంటిది వాక్యము కాదు. ప్రతి ఆదివారం వాక్కు. హల్లెలూయా. బైబిల్లో నుండి దేవుడు అనుగ్రహించింది, నాకు దేవుడు చెప్పింది నేను మీకు అందిస్తున్నాను కాబట్టి ఆ వాక్యము వాక్కుగా మనకు అందుతుంది. హల్లెలూయా. ఇది చాలా సున్నితమైన అంశము. ప్రార్థన పూర్వకంగా ఉంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము వేరు, వాక్కు వేరు. మీకు ఇది అర్థం కావడం కొరకు బైబిల్లో ఉన్న ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు కాలంలో బెతెస్దా కోనేరు అని ఒకటి ఉందండి. దానికి 5 మండపములు ఉన్నాయండి. కానీ ఈ 5 మండపాల దగ్గర మీరు 5వ అధ్యాయం యోహాను సువార్త 1 నుంచి 9 వచనాలు చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఉంటాయి. బెతెస్దా కోనేరు. బెతెస్దా అంటే కనికరము గల గృహము, ప్రేమ కలిగిన గృహము. అంటే ఈ బెతెస్దా కోనేరు, కోనేరు అంటే నీళ్ళు ఉన్నదాన్ని కోనేరు అంటారండి, చిన్నపాటి లేక్. అయితే ఈ కోనేరు దగ్గర ఊచ చేయి గల వాళ్ళు, చాంద్ర రోగులు, పక్షవాతం జబ్బోళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అన్ని రకాల రోగులు అక్కడ పడి ఉన్నారు. అక్కడ డాక్టర్ లేడు, అక్కడ పాస్టర్ లేడు. హల్లెలూయా. అక్కడ ప్రవక్త లేడు, అక్కడ ఇంకెవ్వరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళంతా 99% రోగగ్రస్తులే, వ్యాధిగ్రస్తులే, గాయపడ్డ వాళ్ళే, బాధలలో ఉన్న వాళ్ళే. హాస్పిటల్ దగ్గర రోగులు ఎట్లయితే ఉంటారో కిక్కిరిసి, ఇప్పుడు ఈ ఎంజిఎం అంతా కిక్కిరిసిపోయింది. వైరల్ ఫీవర్ బట్టి, ఈ డెంగ్యూ ఫీవరు, ఈ యొక్క చికెన్ గున్యా బట్టి అసలు ఒక 4 రోజులుగా కోలుకునే పరిస్థితి లేదు. కాళ్ళు వాస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి, లేచి నడవస్తలేదు, గోడలు పట్టుకొని నడుస్తుంది, తిండి ఒంటికి పట్టదు, హాస్పిటల్ పోతే బెడ్లు ఉండవు, డబ్బులు ఉండవు. ఇదే అదును అనుకొని డాక్టర్లు దేవుళ్ళు అనుకుంటే వాళ్ళు పిశాచులై వాళ్ళు పీల్చుకొని తింటున్నారు డబ్బులు. హల్లెలూయా. ఒకప్పటి మానవత్వం డాక్టర్లలో ఈ రోజులలో లేదు. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు ఆలోచనలు ఇచ్చి ఎప్పుడో సరిపోతే అబ్బాయి 2వ రోజుకు చెప్పి మొత్తం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్పి 5 లక్షలు 10 లక్షలు చేసి పెద్దలు ఎన్నేస్తారు హాస్పిటల్ దగ్గర. గందరగోళం ఓటు చెప్పేవాడు, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నారు. ఆ కాలంలో ఒక వెసులుబాటు ఉంది. ఏంటంటే ఎప్పుడు వస్తుందో తెలియదు దేవదూత ఆ కోనేట్లో ఉన్న నీళ్లను అది కదిలిస్తుంది. ఆ కదిలించిన సమయంలో ఎవరైతే మొట్టమొదటిగా అందులో దిగుతారో వాళ్ళు బాగా బయటకు వచ్చేస్తారు. గట్టిగా దెబ్బలు కొట్టండి.
ఇదొక అద్భుతమైన కార్యం అక్కడ ఉంది. నాకు మంచి జరగాలంటే మంచి జరగాలన్నోడికి ఓపిక ఉండాలి. హల్లెలూయా. ఓపిక ఉండాలి. తొందరపాటుతనం మన జీవితానికి మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు, మన ఒంటికి మంచిది కాదు, మన ఫ్యామిలీకి మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక సామెత పుట్టింది కదా, సామెత ఎందుకు అన్నీ మీకు తెలిసినాయి కదా. ఓర్చుకున్నది వరంగల్ పట్టణం ఏకశిలా నగరం, అది పుట్టిగా చెప్పలేదు వాళ్ళు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నిన్ను ఆశీర్వాద దిశగా నడిపిస్తుంది. ఓపిక లేకనే కదా గొడవలు, ఓపిక లేకనే కదా కొట్లాటలు, ఓపిక లేకనే కదా ఒకళ్ళొకరు పొడుచుకొని చచ్చిపోవడు, ఓపిక లేకనే కదా అసలు గొడవలు ఎందుకైతే చెప్పనండి. నాది అని నువ్వు ఓన్ చేసుకున్నావు అనుకో, గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంకోటి మనశ్శాంతిని కూడా కోల్పోతావు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఓన్ చేసుకోకు, ఏ విషయాన్నైనా నువ్వు సొంతంగా తీసుకోకు. ఉదాహరణకు నాకు కారు ఉందండి, ఈ కారు అవతలోడు వచ్చే గుద్దాడు, నాకు బాగా కారు డ్యామేజ్ అయితే బాధ అనిపించింది అనుకో. అంటే ఇక 24 hours అదే బాధతో తిండి తినకుండా తిప్పలు లేకుండా ఇట్లా కారు ఇదైపోయి మళ్ళీ ఇట్లా చేయాలి కారు, దానికి 60-70 వేలు అయిపోతుంది. ఎట్లా డబ్బులు లేవు, మనకేమో రావు, మనకేమో జీతాలు లేవు, దేవుడు ఇస్తే బతికడంలో మనం ఎవరిని మనం అడగమాయే అని ఇక పిసుక చచ్చుకుంటూ బాగుండు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాస్టర్ ఉండు, పిల్లలుండు, ఏం చేయడంత బాగా మరి బాధ ఉండారా, కారే కాదు నన్ను తీసుకుపోయేది, నాకు బతకాలనిపిస్తుంది అనుకో. అంటే ఏం చేసుకున్నాను నేను, ఆ కారును మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నాను. ఓన్ చేసుకున్న ప్రతిదీ నేను మానసికంగా ఇబ్బంది పెడుతుంది. హల్లెలూయా. నీ చేతిలో ఏం లేదు, వాడు వచ్చి కొద్దిగా నువ్వు రైట్ దాంట్లో పోయినావు. ఏం ఆలోచన రావాలి, రిపేర్ ఎట్లా చేసుకోవాలన్న ఆలోచన రావాలి. మాకంత ఓపిక లేదు పాస్టర్ అంటారా, రావాలి. హల్లెలూయా. ఓపిక రావాలి. ఓపికే మనుషుల్ని మార్చేస్తుంది, ఓపికే స్థలాలను చేంజ్ చేస్తుంది, ఓపికే శత్రు లోపల ప్రేమను పుట్టిస్తుంది. యేసు ప్రభుకున్న ఓపిక ఏంటండి, ఆయన జగడమాడడు, కేకలు వేయడు, ఆయన కంఠస్వరం వీధులలో ఎవనికి వినబడదు. దౌర్జన్యము నొందినను బాధింపబడినను నోరు తెరవలేదు, బొచ్చు కత్తరించు అని గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో అంత మౌనంగా ఉన్నాడు. ఆయన లోపల లోపం లేదు, ఆయన లోపల తప్పు లేదు. మనిషిగా మనం పాపంలోనే జన్మించాం, పాపంలోనే బతుకుతున్నాం, ఈ పాపభూయిష్టమైన శరీరాన్ని ధరించుకున్నాం. ఇది ఒక వస్త్రం, ఇది శిథిలమైపోయే గుడారము. ఈ బాడీ పర్మనెంట్ కాదు, ఆత్మ పర్మనెంట్. దీనికి ఆత్మకు ఒక మంచి మనస్తత్వం ఉంటుంది, అది పర్మనెంట్. కానీ ఈ బాడీని చూసుకొని మురిచిపోయి ఏం చేస్తున్నాము, బంధాలను, బంధుత్వాలను, ప్రేమలను అన్నిటిని బ్రేక్ చేసుకుంటున్నాం. అంటే ఆధ్యాత్మికంగా నీలో ఉన్న వాక్యము వాక్కుగా మారలేదు. అది వాక్కు అయితే టోటల్ హీలింగ్ వచ్చేస్తుంది. హల్లెలూయా. పూర్తిగా హీలింగ్ వచ్చేస్తుంది. నేను అనుభవం చెప్తున్నా, దేవుడు నాకు నేర్పించి చెప్తున్నా, దేవుడు నాతో మాట్లాడి చెప్తున్నా. హల్లెలూయా. అనుభవం చెప్పినప్పుడు ధైర్యం ఉంటుంది. ట్రూత్ అనేది అన్నిటికీ తట్టుకొని నిలబడుతుందండి. నువ్వు ఎక్కడికి పో, కాలంతో పని లేదు. కొత్త వాక్యమా పాత వాక్యమా అంత 4 ఆ సారం మారదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా వాక్యం మారదు. తరాలు మారినా, యుగాలు మారినా వాక్కు మారదు. ఎందుకు మారదు? ఆకాశం భూమి గతించిన వాక్యము మారదు. ఆ వాక్కు నీ గుండె గుడిలో ఉంది, ఆ వాక్కు నీ మనసులో ఉంది, ఆ వాక్కు నీ హృదయంలో ఉంది. హృదయంలో ఉంటే అది వాక్కుగా మారాలి. ఎలా మారుతుంది? ఎవరో వచ్చారు, నాశనం చూడడానికి వచ్చారు. అరే బుద్ధి ఉందా రబాయ్ మీ అందరికీ? పడిగాల్పులు కాస్తున్నారు ఈ కోనేరు దగ్గర, నెలల తరబడి ఇక్కడనే ఉంటున్నారు. అదే కోనేరు, అవే నీళ్ళు, చూడరా బయట నేను మునిగి బాగైపోతా అని నేను పోయిన మునిగి బయటకు వచ్చిన అనుకో, ఇప్పుడు ఎవరు తెల్ల ముఖం వేస్తారు చెప్పండి? నేనే తెల్ల ముఖం వేస్తా. అలా దిగి వచ్చినా కదా, ఇన్ని పగల వాళ్ళు పలికిరా, ఏదేమన్నా నువ్వు బాగాలేదు.
అందుకే దూత కదిలించినప్పుడు మాత్రమే దిగాలి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా, మన దగ్గరికి వస్తున్నా. బెతెస్దా కోనేరు అనేది బైబిల్ గ్రంథం అనుకోండి. ఆ గ్రంథములో ఉన్న వాక్యం అంతా ఆ బెతెస్దా కోనేరులో ఉన్న నీళ్లు అనుకోండి. హల్లెలూయా. అందుకే మనం కొలెస్ట్రాల్ పత్రికలో ఉంది కదా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని. అంటే నీళ్ళు ఉన్నాయి మీ హృదయ కోవెలలో, మీ హృదయ కోనేరులో సమృద్ధిగా వాక్యమైన నీళ్ళు ఉన్నాయి. అన్ని వాక్యాలు తెలుసు, అన్ని లేఖనాలు తెలుసు, అన్ని వాక్య భాగాలు తెలుసు. యేసుక్రీస్తు జన్మను గురించి తెలుసు, పుట్టుకను గురించి తెలుసు, చావుని గురించి తెలుసు, పరిశుద్ధాత్మ అన్ని తెలుసు. అవన్నీ నీళ్ళతో సమానం. కోనేరులో ఉన్న నీళ్ళు. ఈ నీళ్ళని ఎవరు కదిలించాలి? దూత కదిలించాలి. లోపల ఉన్న వాక్యాన్ని ఎవరు కదిలించాలి? పరిశుద్ధాత్మ దేవుడు కదిలించాలి. ఈ వాక్యం ఏమైపోతుంది? వాక్కు అయిపోతుంది. 14వ అధ్యాయం అదే మత్తయి సువార్త 22 నుండి 33 వరకు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో ఆ శిష్యులు నూనె ఎక్కి తనకంటే ముందుగా అతనికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. అవును. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటయు ఏకాంతంగా పొందికి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అవును. అప్పటికా దోణి దరికి దూరంగా ఉండగా అవును. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అవును. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యుద్ధకు వచ్చెను. అవును. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి సుందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. అవును. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని అడిగాను. సరిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. మందసము లోపల ఉన్న రాతి పలకలు అంటే వాక్యం అంటే ప్రేమై ఉన్నారని మనం ధ్యానించాము. వాక్యము వాక్కుగా ఎలా మారుతుందో ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. బెతెస్దా కోనేరు ఉంది, కోనేరులో నీళ్లు ఉన్నాయి. అది ఎప్పటికున్న కోనేరే, మన చేతులు ఉన్న బైబుల్, ఎప్పటి నుంచి ఉన్న బైబులే, ఎన్నో సంవత్సరాలు చదువుతున్న బైబులే. అందులో ఉన్న వాక్యం మన అందరికీ తెలుసు. ఆ వాక్యం అనే నీళ్లు మన హృదయంలో, మన మనసులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలాగా ఆయన ఒక వాక్యాన్ని మెసిలిస్తాడు. హల్లెలూయా. నాకు అనుభవం ఉన్న దగ్గర నుంచి ప్రతి శనివారము నేను మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన ఏమని చేస్తానంటే, ప్రభు రకరకాల సమస్యలతో నీ బిడ్డలు వస్తారు. ఎవరెవరి సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. వాళ్ళతో నీ ఆలోచన మాట్లాడాలి, ధైర్యం రావాలి, స్వస్థత రావాలి, నెమ్మది కావాలి, సరిచేయబడాలి, కృప పొందుకోవాలి, నీ కొరకు సిద్ధపడాలి. ఈ భూమి మీద కూడా వాళ్ళు ధైర్యంగా జీవించగలగాలి. అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నీ వ్యక్తిగత ధ్యానంలో నుండి ఒక్కసారి నువ్వు ధ్యానించినప్పుడు పలాని వాక్యం నిన్ను బలపరిచింది కదా, అదిగో ఆ వాక్యం చెప్పు. హల్లెలూయా. ఇక నేను కంటిన్యూ చేస్తున్నప్పుడు గత 2 సంవత్సరాల నుండి ప్రభు అన్నాడు, ఒక ధారావాహికంగా మాట్లాడు, వచనం తర్వాత వచనం మాట్లాడు, ఒక అంశం తీసుకొని మాట్లాడు, అంశంలో నా ఆలోచన అందించు. అంటే నాకు తెలుసు కదా చాలా విషయాలు, నాకు తెలిసింది వీళ్ళకి చెప్పాలన్న శోధన ఈ రోజు వరకు నాకు లేదు. హల్లెలూయా. కొంతమందికి తెలివి ఎక్కువ ఉంటే చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, జ్ఞానం ఎక్కువ ఉంటే అవతలవాడికి నాకు ఇంత జ్ఞానం ఉందని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తారు. అలాంటి శోధనకి ఎప్పుడు నేను వెళ్ళలేదు. హల్లెలూయా. నాకంటే చిన్నవాళ్ళు పిలిచినా వెళ్ళి వాక్యం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను వాక్యం చెప్పిన సందర్భాలు లేవు. హల్లెలూయా. ఎందుకంటే అవకాశం లేదు. నాకు అవకాశం ఇస్తానే ఎట్లుండు మొత్తం ఊగులు సంఘం అంతా అంటే ఇది మొత్తం ఏంటంటే ఇది ఒక డంబం. నువ్వేం చేస్తావా బాబు? ఆయన చేతిలో అర్హమైన పాత్రగా ఉండాలి, అంతే. ఆయన చేతిలో ఇమ్మడాలి. హల్లెలూయా. కుమ్మరవానికి మట్టి మీద అధికారం ఉంది. ఏ మట్టి పనికి వస్తుందో దాన్ని విసుకుతాడు, మళ్ళీ విసుకుతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ విసుకుతాడు, మళ్ళీ చేస్తాడు. ఆ తర్వాత సారెపై చేస్తూ ఉంటాడు.
ఆయనకు నచ్చినట్టు చేస్తాడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మట్టి ముద్దలో మీరు నేను అందరం. హల్లెలూయా. అయ్యా నీ చేతిలో అణిగి ఉన్నట్లు నీ సమయాన్ని బట్టే వాడు అని అనాలి. అయితే ఎక్కువ తెలిస్తే శోధన బాగుంటుంది. చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఆ శోధన కానీ దేవుడు చెప్పమంటున్నాడు అని అడగాలి. హల్లెలూయా. దేవుడు చెప్పమంటున్నాడా? మనకున్న శోధన మనకి ఎక్కువ తెలిస్తే అవతలలోకి చెప్పేదాకా మనకు నిద్ర పట్టదు. అడుగు, చెప్పమంటాడా దేవుడు? ప్రేరేపణిస్తున్నాడా? నో ప్రాబ్లం. హల్లెలూయా. అవకాశం ఇచ్చారా? నీకు ఏమైనా అవకాశం దొరికిందా? అవకాశం ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఇప్పటికీ ప్రభా పలానా వాళ్ళు పిలిచారు, పాలకుడి దగ్గర ఇసుక దగ్గర చెన్నూరుకు పాస్టర్ల మీటింగ్ పిలిచారు. అవసరానికి మించి మాట్లాడకండి. మాట్లాడేది క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మాట్లాడండి. మాట్లాడితే నెమ్మది దొరకాల, సంతోషం అనిపించాలా, సరి చేసుకోవాలనిపించాలా, అట్లా మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి నేనేం చేసినంటే, నేనైతే క్రైస్తవుని కాదు. హల్లెలూయా. పుట్టుకతోనే మేము హిందువులం. మాకు విగ్రహారాధన ఉండే, సమ్మక్క సారక్క ఉండే, వేమడాల రాజా ఉండే. మా పెద్దన్న పేరు సోమయ్య. పాలకుర్తి సోమన్నకి వెళ్ళినాం, కొమరేలికి వెళ్ళినాం, ఇవన్నీ చేసినాం. ఇంట్లో 5 చచ్చిపోయాడు. 5 చనిపోయాడు. 4 అక్కలు చనిపోయాడు, ఒక అన్న చనిపోయాడు. ఆఖరికి మా నాన్న చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఉన్న ముగ్గురిలో ఒకడు మూగోడు. తర్వాత అప్పుడు నేను మా తల్లి గర్భంలో ఉన్నా కాబట్టి మా అమ్మ ప్రాణానికి కూడా ఊరొచ్చింది, ఆ ప్రాణం గురించి మా మేనత్త ఉండి, మా నాన్న వాళ్ళ చెల్లెలు ఉండి యేసు గురించి చెప్పింది. వదినమ్మ ఇన్ని దేవతలు దేవుళ్ళు, ఏ దేవుడైనా దేవుడే, మరి నీ ద్వారా అతరులు అందరికీ మంచి అవుతుంది, మరి నీ కుటుంబానికి ఏం మంచి అయింది వదినమ్మ, ఏసీని ఎందుకు నమ్ముకోదంటే ఆమెకి యాస్ట్ వచ్చి ఏ దేవుడైతే నేను ఏసే దగ్గరికి పోతాను ఆన్ని తీసి ఏసే దగ్గరకు వచ్చింది. కాబట్టి మా కుటుంబం బాగుపడ్డది. నేను భూమి మీదకి వచ్చాను, మా నాన్న రక్షించబడాలని ఒక 15 నిమిషాలలో చెప్పాను. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి అది చేస్తే అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. హల్లెలూయా. ఎందుకు రెవల్యూషన్ వచ్చింది? నేను అడిగాను ప్రభు, ఇక్కడ ఏం చెప్పాలి? నేను వాళ్ళ దేవుళ్ళను దూషించలేదు. వాడెట్లా దేవుడు అవుతాడు, వీడు ఎట్లా దేవుడు అవుతాడు దూషించలేదు. మా ఇంట్లో జరిగింది చెప్పాను. అనుభవాన్ని ఎవరు కాదంటారు. మా అమ్మ కోళ్ళ మెడలు కోరికి పచ్చి రక్తం తాగేది, అది రుజువు ఉన్నది. మా ఊరే రుజువు. మరి జఫర్గఢ్ అని చెప్పాను, మండలం జనగాం జిల్లా, మీ జిల్లా మా జిల్లా అని చెప్పాను. వాళ్ళది కూడా జనగాం జిల్లే, కూనూరు జనగాం జిల్లే. ఇన్ని రుజువు చెప్తే వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వెనకబడిపోయింది. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ కార్యం? దేవుడు చేయడానికి కారణం ఏంటి? నాకు ఫస్ట్ నేను ప్రభుని అడిగాను, ఏం చెప్పాలి ప్రభువా? ఊరు కదా, గ్రామం కదా. ఈ కాలంలో ఉన్న వాళ్ళు అట్లా బ్యాక్ అయిపోయి మళ్ళీ అన్ని విగ్రహాలు పెట్టుకుంటారట. వాళ్ళ లోపల విశ్వాసం పెంచారు. దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, నడిపించాడు. ఆ నడిపింపే వాక్కు అలాగూ ప్రతి ఆదివారం నాకు ఇస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని ఉపమానాలు చెప్తా, ఆయన నడిపిస్తేనే స్వతహాగా చెప్ప. అది ఎందుకు కొరకు చెప్తాడో, ఎవరి కొరకు చెప్తాడో నాకు అర్థం కాదు, కానీ విన్న వాళ్ళు మాత్రం దీవించబడతారు. చెడిపోవడైతే ఉండదు, సుమా పాడైపోవడం ఉండదు. బలపరచబడే ఉంటుంది, దీవించబడే ఉంటుంది. హల్లెలూయా. వాక్యము లోపల ఉందనుకో, ఆ వాక్యము వాక్కుగా మారిందనుకో, అవే నీళ్ళు, అదే కోనేరు, అదే మనుషులు. ఎప్పుడైతే ఒక దూత కదిలిస్తుందో ఒక అద్భుతం జరుగుతుంది. గుండెల్లో ఉన్న వాక్యమే, చేతిలో ఉన్న బైబిలే, మనసులో ఉన్న వాక్యమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్కును కదిలిస్తే నీ లోపల విశ్వాసము, నీ లోపల ధైర్యము, నీ లోపల అభిషేకము, నీ లోపల ఓర్పు, నీ లోపల జ్ఞానము, నీకు ఆధ్యాత్మిక వివేకం వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ ఉండదు. అయితే నీకు జరిగిన ఏవైతున్నాయో అవమానాలు, కష్టాలు, నష్టాలు, అప్పులు, బాధలు, ఏగతాలు, ద్రోహము, అది ఏదైనా కానీ నువ్వు దాన్ని హోన్ చేసుకున్నావు అనుకో, అది తిప్పులు పెడతాయి. జస్ట్ చిరునవ్వు వదిలేసి ప్రశాంతంగా ఉండాలి మనం. కొంతమంది ఒక మాటని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆ మాట మనం ఓన్ చేసుకుంటాం. మనం నిద్రపో, పడుకున్నాదే మాట, కూర్చున్నాదే, ఇక బిస్కస్ అవుతా ఉంటుంది. అరే అనుకోవాలి మరి, ఎప్పుడో అన్నాడు 10 సంవత్సరాల క్రితం, మరి ఆ మాట నన్ను ఎందుకు డీల్ చేస్తుంది, ఎందుకు దీన్ని క్యారీ చేస్తున్నా? నన్ను బాధ పెట్టి నా మనసులో ఉండొద్దు, నన్ను ఇబ్బంది పెట్టి నిద్రకు దూరం చేసి, ఆకలికి దూరం చేసి,
నేను ప్రశాంతంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇవన్నీ నాకు అక్కర్లేదు. బాధపడి నేను చేసేది ఏం లేదు. అట్లా బాధపడితే అన్నీ జరుగుతాయంటే మనం అందరం బాధపడాలి. జరిగాయి. ఇంకా ఆరోగ్యం పాడే, హై బీపీ ఎక్కువైతే, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే, అల్సర్ వచ్చేస్తే, తెలియక చదువుకున్న వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు కూడా కయ్య 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 ఇట్లా తెలియక, అర్థం కాక, వివేకము లేక. హల్లెలూయా. వయసులో పెద్దవాళ్ళకు ఓపిక ఉంటుంది. మనం భయపడేటం ఏం కాదు, నెమ్మది కూడా అంటాం. మనకేమో టెన్షన్ కూడా ఏం కాదు, నిజంగా నెమ్మది కూడా అయిపోయి. హల్లెలూయా. వర్షాన్ని చూసి మనం కంగారు పడలేదా? కంగారు పడ ఇట్లా ఇలా మళ్ళా ఇట్లా ఇట్లా ఇట్లా. నేను ప్రశాంతంగా కూర్చున్నా. జాన్ కొరకు ప్రార్థన చేసిన పిల్లలే ఫోన్ చేస్తాను, ఏమైందన్నా ఇంకా వస్తలేవు, డాడీ ఎప్పుడు వస్తే ఉందంటే వర్షం వస్తుంది, బండిలో ఏడుకు వచ్చేలోపు తడుస్తాడు. నేను చిన్న ప్రయత్నం చేశాను. ఆ సంపదన నీది కారు ఉన్నదా, కారు పంపించాను. అయ్యా నా కారు స్టార్ట్ అవుతుంది. అయితే ఇక ఆటో అన్న ఎక్కి వచ్చేసాయి తడవకుండా. ఇక్కడికి వచ్చినాక కార్లో కూడా అంటే ప్రత్యామ్నాయం ఆలోచన. ఇలా బల్ల కదా, ఇప్పుడు ఎట్లా, ఎంతమంది వస్తారు, 10 మంది వస్తారు, 2 వస్తారో, వీళ్ళు వస్తారో రారో, అసలు ఏందని ఇట్లా అనడం మంచిదా? 4 వచ్చినా చాలు బళ్ళు ఇస్తా అనడం మంచిదా? చెప్పండి, నాకు తెలియగలదా? ఇక నాకు కన్ఫ్యూజన్ ఎక్కడిది, నాకు కలవరం ఎక్కడిది? మీకు కొంతమంది వర్షం వెలిస్తే బాగుండు, నేను వర్షం వెలిస్తే బాగుండు, అది వేస్తలేదు. కొంతమంది డైరెక్ట్ గొడుగులు పట్టుకొని వచ్చి, కొంతమంది వాళ్ళు అడుగు బయట పెట్టగానే వర్షం ఆగిపోయింది. అంతే. చూడు, చర్చి మొత్తం నిండింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరు ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో నీ భార్య నీది కాదు, నీ భర్త నీవుడు కాదు, నీ పిల్లలు నీది కాదు, నీ కుటుంబం నీది కాదు. మనం కిరాయికి వచ్చిన వాళ్ళం ఈ భూమి మీదకి. హల్లెలూయా. నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు, నా కోడలు, నా భార్య, నా భర్త అంటే ఎంత ఉండాలో అటాచ్ అంత ఉండాలి. హల్లెలూయా. ఎక్కువైతే నీకు తిప్పలే. అటాచ్ ఎంత ఉండాలండి? జనరల్ దాన్ని మొత్తం డీప్గా అటాచ్. పిల్లలతో కానీ డీప్గా అటాచ్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమనైతే నీ గుండె ఆటఫీల్ అయితే నువ్వు బతికితేనే వీళ్ళందరూ బాగుండేది. నీకు తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదు. ఏదో ప్రేమను వాళ్ళకి వస్తున్నావు కానీ నీ ఆరోగ్యానికి నష్టం. గుండె విలవిల్లాడుతూ ఉంటా అంటే దేవుడు జరిగితే. నా దేవుడు ఉన్నాడు నాకంటే గొప్పవాడు. నేను మంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, మంచి వైద్యం చేయించవచ్చు. మరి ఆయన కాపాడకపోతే, ఆయనగా లక్షలు పెట్టుకున్నారండి, కాపాడకపోతే ఏం చేయలేం కదా. మనం చేయగలిగే ప్రయత్నాలు చేద్దాం. అదే సమయంలో నా దేవుడు నాతో ఉన్నాడు, నా కుటుంబంతో ఉన్నాడు, నా ఇంటితో ఉన్నాడు, నా పిల్లలతో ఉన్నాడు, నా ఎవరి బిడ్డలతో ఉన్నాడు. ఆయన విడువాడు, ఎడబాయాడు, మర్చిపోడు. నాలాంటోడు కాదు, మనుషులు లాంటోడు కాదు, మా కుటుంబ సభ్యులు లాంటోడు కాదు, మా చర్చకు వచ్చే వాళ్ళంటి కాదు. ఆయన ప్రేమ వేరే, యేసయ్య ప్రేమ. ఆయన నన్ను బలపరుస్తాడు. ఏది విశ్వాసం, ఏది భక్తి, ఏది సమర్పణ, ఏది ఏమంటారు దీన్ని, లోపల కాన్ఫిడెన్స్, ఆత్మ సంబంధమైన కాన్ఫిడెన్స్. ఎట్లా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు? ఒట్టిగా వచ్చి పిల్లలు సంసారం చేసి వెళ్ళిపోవడమేనా? అసలు నువ్వెవరు? నిన్ను ఎవరిచ్చారు ఈ భూమి మీదకి? ఎవరు పంపించారు? ఎవరి కొరకు పంపించారు? ఎవరి కొరకు నీకు ఒక ఇల్లు, కుటుంబాన్ని ఇచ్చారు? దేని కొరకు ఇచ్చారు? ఈ ట్రూత్ అర్థమైతే లేదు చాలామందికి. ఈ లోకమే నాది, ఈ యవ్వనమే నాది, ఈ డబ్బే నాది, ఈ పిల్లలే ఎవ్వరు లేరు. యోబు వండర్ఫుల్ మాట చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. అది అండి ట్రూత్. అది ఒట్టిగా మాటలు చెప్పడం కాదు. 10 మంది పిల్లలు పోయినా దేవుడు తీసుకున్నాడు, దేవునికి ఏమైనా. ఆస్తి పోయినా దేవుడు తీసుకున్నాడు, దేవునికి ఏమైనా. అంటే అది ఒట్టిగా వస్తుందా? అనుభవాలు ఘాటీలు తింటే ఆ అనుభవంలోకి వస్తాం మనం. రాత్రి వచ్చేది కాదు. అలాంటి అనుభవాలే ప్రతి ఆదివారం దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. బైబిల్ కథలు చెప్పట్లేదు, వాక్యములో ఉండి వాక్కునిస్తున్నాడు. ఇది అర్థమైతే కదా ఆకలింపు చేసుకోవడానికి. హల్లెలూయా. ఇష్టం లేని ఏది లోపలికి పోతుందండి? ఇష్టం ఉంటే ఏ ఫుడ్ అయినా లోపలికి పోతుంది. ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే నాకు ఆరోగ్యం ఉంటుంది కాన్సెప్ట్ మైండ్లో ఉందనుకో, హెల్తీగా ఉండవు. ఎందుకంటే 9 దాటగానే లోపల ఎలుకలు పరిగెడతాయి. ఇంత దోశనో ఇంత ఇడ్లీలో పడేయాలి. మళ్ళీ 12 గంటల వరకు నిమ్మలం అయిపోతుంది. మళ్ళీ ఆ టైంకి ఇంత భోజనం చేయాలి, కొంచెం నిమ్మలం. ఈ లోపు 4 అయితే మళ్ళీ ఎలుకలు స్నాక్స్, బిస్కెట్లు, గుడ్డేనో లేకపోతే ఇంకోటి మ్యారీగోల్డో, అది 2 తిని మంచి నీళ్ళు తాగుతాయి.
అంటే ఇవన్నీ పాస్టర్ చేస్తున్నట్టు అనుకుంటున్నా, అదే అనుకోండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఏది మనది కాదు, ఏది మనతో రాదు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ వీళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తప్ప ఏది రాదు. ఒక యేసయ్య మాత్రము ఇక్కడ నీకు దొరికిన యేసయ్య ఎటర్నల్ లైఫ్లో లైఫ్ లాంగ్ నీతో ఉంటాడు. ఈ సత్యం అర్థం కాక అనేక కుటుంబాలు ప్రభు నమ్ముకోకపోయి అన్నీ ఓన్ చేసి ఇది నాది 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 అనుకొని బతికి గొడవలు కారణమవుతుంది, మనశ్శాంతి ఉండలేదు వాళ్ళు. హల్లెలూయా. మీకు అర్థం కావడం కొరకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. ఒక పెద్ద మనిషి అనుభవిస్తాడు, అన్ని ఘాటీలు నిన్న పిండం అది, మంచి చెడు చవి చూశాడు, అన్నీ దాటాడు. ఓ 50-60 సంవత్సరాల వయసు పెద్ద ఆయన అడుగులో ఒక గుడిసె వేసుకున్నాడు. ఆ గుడిసెలో ఉంటాడు, చిన్న గుడిసె, ఒక్కడే కాబట్టి పూరిపాక గుడిసె. రాత్రి లాగానే వర్షం స్టార్ట్ అయిందండి. వింటారా ప్రవీణ్ సార్? రాత్రి లాగానే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది కానీ అది గిరివిస్తలేదు. ఒక వ్యక్తి వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొడితే 11 అట్లా అవుతుంది. డోర్ తీశాడు, లోపలికి వస్తే అయ్యా నాకు కొంచెం చోటు ఇవ్వాలి, నేను కొంచెం ఈ రాత్రి ఇక్కడ వెళ్ళబుస్తాను అంటే సరే పడుకోవాలి. కొద్దిసేపటికి ఆడ బెడ్ ఏదో సాప వేసుకొని పడుకున్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ తలుపు కొడితే వీడేమంటాడు తెలుసా? అయ్యా డోర్ తీయకు, మన ఇద్దరికి సరిపోదు. ఎవడంటాడు? వచ్చినోడు డోర్ తీయకాయ, అయ్యా డోర్ తీయకు, మనకు అడ్జస్ట్ కాదు అంటే వాడంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఎవరు వచ్చినా వారి అవస్థలను బట్టి వర్షం బయటపడుతుంది కాబట్టి నేను తలుపు తీస్తా, ఎవరిస్తే నేను తీస్తా. ఒకటే కూర్చుంది, ఇక్కడ ఏ చోట్లు లేవు కాబట్టి నేను తీస్తా. వద్దయ్యా మన ఇద్దరికి సరిపోదు అంటే లేదు నేను తీస్తాను. ఈ మనిషి అంటాడు, అసలు ఏ మనిషినే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా ఈ ముసలుడికి అని ఏదేదో కలుగుతున్నాడు. ఈలోపు డోర్ కూడా వస్తే బాంధవుడు, ఇగో నన్ను ముట్టుకోకు నువ్వు, ఫస్ట్ ఇక రెండోడు చెప్పు, నా దగ్గర పడుకోకు నువ్వు, నా దగ్గరికి రావద్దు, అక్కడ పడుకో. అసలు నేను కూడా వచ్చానయ్యా, వచ్చి డోర్ కొడితే ఈ తండ్రి తీశాడు, కానీ అంతకుముందు నేను ఇంకొక ఇంటికి పోతే వాళ్ళు దిగలేదు. ఇప్పుడు నీకు కూడా డోర్ తీయకపోతే ఇంకో దగ్గర నువ్వు వెళ్దు కదా, అనవసరంగా ఇది సరిపోదు కదా మనకు స్థలము, నువ్వు కొంచెం దూరం ఉంటుంది, నన్ను ముడుకో. అయితే వీళ్ళిద్దరు కలిసి ఉంటుంది తెలుసా, మనం ఇద్దరం అయిపోయినాం, ఆయన ఇది ఇంకా కంజెస్టెడ్. ఇంకెవరైనా వస్తే మాత్రము తాత అయ్యా నువ్వైతే తప్పిద్దరు, వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు. వస్తే మాత్రం తీయొద్దు అంటే నేను తీస్తాను. తీసినాం అనుకో నీకు స్థలమే ఉండదు అంటే నువ్వు ఈ మూలం కూర్చుంటారా బాబు, నేనైతే తీస్తాను. పోయి తీస్తే మూడోడు వచ్చాడు. మూడోడు వస్తే వీడికి ఈ ముగ్గురు కలిసి, ఒరే ఇంకెవ్వడన్నా వస్తే మాత్రము మన ముగ్గురం కలిసి ముసలోడు దోందాం, తలుపు అయితే తీసేది లేదు అని ప్లాన్ వేసుకున్నాడు. పాప ముసలోడు బిక్కు అంటూ ఇక మూలం కూర్చున్నాడు. పెద్ద ఆయన కదా, అనుభవం ఆయన కదా, వీళ్ళంతా యంగ్స్టర్స్ కదా. అయితే మళ్ళీ తలుపు కొట్టారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే పిల్లలు. ఇప్పుడు తీస్తే మాత్రము ఇక నేను ఒడ్లు కాదు కానీ ఈ ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళగొట్టేస్తాను. వీళ్ళకి ఎందుకు ప్రశాంతత లేదు, వీళ్ళకి ఎందుకు ఎలిగేషన్? అసలు సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి? ఇల్లు ఆయన కర్ర పట్టుకున్నాడు. పెద్ద రే ఇల్లు నాది, పాపమని పచ్చి పులుసు పోతే కారం ఎక్కువైందని కచేరికి వెళ్తావా? మీరు ముగ్గురు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం మేము? నువ్వే వెళ్ళాలి. ఏం చేస్తాం మనం మురుకులతో, ఏం వాదిస్తాం? సరేనా భయ్, ఈ నైటే కదా మీరు ఉండేది, ఒంటిగా రేపు పొద్దున నేనే బయటికి వెళ్ళిపోతా, ఎవరన్నా డోర్ కొడితే మాత్రం వాళ్ళ లోపల వచ్చి వెళ్ళిపోతుంది. ఇక మనోడు ఏం చేశాడు, మళ్ళా 1 గంట వరకు మళ్ళీ అప్పుడు ఉరుపులు మెరుపులు మొత్తం తుఫాన్ ఎక్కువైపోయింది. ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా తలుపు కొట్టేసరికి ఇక వీళ్ళు మామూలుగా లేరు. ఈ ముగ్గురు ఏం చేశారు తెలుసా? నేను పంపి నువ్వు వాళ్ళ లోపల పోయి నువ్వు బయటికి వెళ్ళు, లేకుండా మంచిగా ఉండాలన్నట్టుగా బలవంతులే. ఏం చేద్దాం, బలహీనం బలైపోతాం కదా.
ఇక వీళ్ళతో నాకు గొడవ ఎందుకు, ఒక్కరోజు కదా నేను ఏ చెట్టు కింద తల తలుచుకుంటా అని తలుపు తీసిండు. ఇక పరిగెత్తాడు. లోపలికి వచ్చిందేంటి తెలుసా, పెద్ద పులి. మనకు తెలియదు, ఏది మనది కాదు. హల్లెలూయా. మనమేం తీసుకొని రాలేదు, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉండదు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి మనం ఇక్కడున్నా అక్కడ క్షేమం. అందుకే మన లైఫ్లో ఉన్న వాక్యము వాక్కుగా మారునుగాక. ప్రభు ఆలోచన పొందుకొని జీవించునుగాక. బైబుల్ చెప్తుంది, అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్కు వచ్చెను, సందేశం వచ్చెను. ఆ పరిచర్య చేస్తున్న జకర్యా దగ్గరికి సందేశం వచ్చెను. ఆ సందేశం యొక్క సారాంశం, నీ భార్య గర్భవతి అవుతుంది, అతడు గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడతాడు, అతడు తినే ఫుడ్, అతని వస్త్రధారణ, అతని లైఫ్ స్టైల్ అంతా దేవుని కొరిగే పడుతున్నాడు, దేవుని మార్గం సరళం చేస్తాడని అంత దేవుని ఆలోచన ఒక గైడెన్స్ ఇస్తుంది. మరి ఇంత వాక్యం నీకు ఏమో ఆత్మీయ గైడెన్స్ ఇస్తుంది, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆ వాక్కును పరీక్షించాలి. వాక్యంలో ఉన్న వాక్కు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. బైబిల్ చదివినప్పుడు మాట్లాడతాడు, ఆరాధనకు వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఆయన స్వరం వినాలి, వాక్యము వాక్కుగా మారాలి. అవే నీళ్ళు. కానీ ఆ నీళ్ళను కదిలిస్తే అద్భుతం జరిగినట్టు నీ లైఫ్లో కూడా అద్భుతం జరగాలి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుద్ది? యాంత్రికంగా చర్చికి వచ్చి నేను క్రైస్తవుని కదా, క్రైస్తవురాలు కదా, వాక్యం విని పోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇది కాదు. కదలాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును కదిలించాలి, నీ ఆలోచనను కదిలించాలి, నీ హృదయాన్ని కదిలించాలి. పేతురు చదివాం కదా, ఆ సముద్ర తీరంలో ఆ ఉవ్వెత్తున అలలు వస్తున్నాయి, అది మునిగిపోతుంది. ఆ టైంలో జరిగింది ఏంటి తెలుసా? వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళకంటే ఎక్కువ పేతురే భయపడుతున్నాడు. అందరికంటే ఎక్కువ పేతురే భయపడుతున్నాడు. అది ఓపెన్ పడవ ఉన్నట్లున్నది, ఓపెన్తోనే ఉన్నట్లున్నది. ఆ నీళ్లు లోపలికి వస్తున్నాయి, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఉదయం 4 గంటల టైంలో ఏసై నడుచుకుంటూ వస్తున్నాడు సముద్రం మీద. వీళ్ళు జాలరు కాబట్టి దయ్యంగా వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకునేది నిజం కాదు. వాళ్ళ అనుభవంలో దయ్యాలను చూసినప్పుడు గందరగోళం అయితే మనం భూతాలను చూసాం కదా, ఆయన భూతం కాదు, ఏసయ్య. కానీ ఏసే గుర్తించడు, వాళ్ళ గలిబిల్ని గుర్తించడు, వాళ్ళ టెన్షన్ను గుర్తించడు. నువ్వు ఎన్ని టెన్షన్లో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎన్ని గలిబిల్లో ఉన్నావో తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు తన వాక్కు నీకు ఇస్తున్నాడు. భయపడకు, నేనే నిన్ను పేరు పెట్టి పిలిచాను. నేను స్వస్థపరుస్తాను, నేను విడిపిస్తాను, నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను, నేను ఆదుకుంటాను, నేను నిలబెడతాను, నేను అభిషేకిస్తాను. భయమే నీకు భయపడేట్టు చేస్తాను. లోకానికి భయపడకు, సాతానికి భయపడకు, వచ్చిన రోగానికి భయపడకు, అప్పులకు భయపడకు, అనారోగ్యానికి భయపడకు. అందరు నిన్ను దూరం చేస్తూ ఉంటే దూరం చేశారని భయపడకు. ఎవరు నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఒంటరి వాడవని భయపడకు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. యుద్ధము చేసే యెహోవా నీ పక్షాన ఉన్నాడు. అర్థం చేసుకునే యేసు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షం ఉండడానికి ఎవడు విరోధి, ఎవడు ద్రోహి? ఆయనే నిన్ను నడిపిస్తాడు కడవరకు, తుది వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కన్ఫ్యూజన్ తొలగించడం కొరకు ఆ తుఫాను, అలలు ఉవ్వెత్తులు లేస్తూ గలిబిలిగా ఉన్న ఆ పరిస్థితిలో యేసు అనే ఆ దేవుడు నడుచుకుంటూ వస్తుంటే, నేను క్రీస్తుని రా, మీరు భయపడకండి అన్నాడు. అంటే వీళ్ళందరూ బిక్కుముక్కు మెచ్చుకొని చూశారు. కానీ పేతురు ఒక్కడు మాత్రము అడ్వాన్స్గా మాట్లాడాడు. ఏమన్నా, నువ్వు క్రీస్తు అంటున్నావు కదా, నువ్వు క్రీస్తు అయితే నేను నీళ్ళ మీద నడిచి రానా అంటే వీళ్ళు ఒరే దుడుకు పేతురు, ముయిరా, అందరికంటే ఎక్కువ భయపడ్డది నువ్వే కదా భయ్. సాటుకుంటే కదా ఇప్పుడు ఆయన చేస్తాను. కానీ ఇప్పుడు నీకు ధైర్యం వచ్చిందా? దయ్యాలు కూడా మాట్లాడితే తెలుసా? హల్లెలూయా. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మీ మాటలు పట్టించుకోను. అయ్యా, ఒకవేళ నువ్వే క్రీస్తు అయితే నేను రానంటే ఏసమంటుంది తెలుసా? పేతురు అనే వ్యక్తికి ఆ తుఫాన్ అనే ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేకమైన వాక్కు ఇచ్చాడు. రమ్ము అంటే మనోడు ఓడలో ఉన్నప్పుడే భయపడ్డాడు, ధోనిలో ఉన్నప్పుడే భయపడ్డాడు, నీళ్ళల్లో దూకాడు. దూకితే భూమి మీద దూకినాడు అనిపించింది. 10 అడుగులు నడిచాడు. హల్లెలూయా. విశ్వాసంతో వాక్కు నమ్మాడు కదా, 10 అడుగులు నడిచాడు. 10 అడుగులు నడిచిన తర్వాత అనుమానం రాలేదు. 10 అడుగులు వేసినాక అనుమానం వచ్చింది. ధోని ఎంత దూరం ఉంది, మనోడు ఎంత దూరం ఉన్నాడు. అవును, నేను చేపని కాదు కదా,
నేను మనిషిని, నీళ్ళ మీద నా లైఫ్లో ఎప్పుడు నీళ్ళ మీద నడిచిన అనుభూతి లేదు కదా. నేను ఇంద్రజాలకు నేను కాదు కదా, నేను మ్యాజిక్ చేసేటోని కాదు కదా, అని నాకు ఎట్లా అవుతుంది అనుకున్నాడు. మనసులో అనుకున్నాడు ఎందుకైనా మంచి ఎందుకైనా దిగుతుందామని చూస్తే మొత్తం విత్తనాలలో గాఢంధకారం చీకటి. ఆ తెల్లవారినప్పుడు ఇప్పుడు ఉదయకాలం ఎంత చీకటి వచ్చిందండి, రాత్రి ఉన్నట్టు కాలే, లైట్ వేసుకోకపోతే అంత చీకటి ఉండి కంగారు పడిగా మునిగిపోతున్నాడు. వెంటనే ప్రభావాడు, అరే పిచ్చోడా మునిగిపోయేటోడు, అయ్యా నన్ను నశించిపోతాడు రక్షించంటే కూర్చోబెట్టి, ఆ కూర్చోబెట్టిన అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు, ఎందుకు డౌట్ పడుతున్నాను లేపి ఇద్దరు కలిసి అల్లంత దూరం ఉండి ఆ భుజం మీద చేతులేసి ఇద్దరు నీళ్ళ మీద నడుచుకున్నారు. ఈ అనుభవం ఏంటంటే మన లైఫ్లో వాక్యం ఉంది, వాక్యాలు తెలుసు, సీనియారిటీ ఉంది, అనుభవం ఉంది, కోనేరు ఉంది, కోనేరు చుట్టూ దేవుని చుట్టూ మందిరం ఉంది, మందిరంలో వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వాక్యం ఏం కావాలి చెప్పండి, వాక్కు కావాలి. హల్లెలూయా. ఈ వాక్కు ఎవరైతే ఇస్తారో ఆ చర్చిలో సంఘ కార్యక్రమాలు ఉండవు. హల్లెలూయా. ఏ కార్యక్రమాలు ఉండవు. మీరు కొన్ని చర్చెస్లో చూడండి 10 నిమిషాలే వాక్యం ఉంటుంది, మిగతా గంటన్నర సంఘ కార్యక్రమాలే ఉంటాయి. అన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆదివారం రోజు అన్నీ అవే ఉంటాయి. కానీ మన చర్చిలలో చూడండి, మన ఫేదోమ్ చర్చిలలో కార్యక్రమాలు ఉండవు. వాక్కుకే పెద్దపీట, వాక్యానికే పెద్దపీట. హల్లెలూయా. ఎందుకంటే వాక్కు ఏ వ్యక్తినైనా మారుస్తుంది, ఏ మనిషినైనా మారుస్తుంది. ఆ వాక్కు నాకు వచ్చింది. ఆ బిఎస్ఎఫ్ దళాలు ఆ ఊర్లో అంత బీభత్సం సృష్టిస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను భయపెట్టినప్పుడు దానికి కారణం కూడా ఆ అన్నలకు పోయిన వాళ్ళ ఇంట్లోనే నేను ఉండడము, ఆ టైంకు వాళ్ళు రావడము. అప్పుడు నేనేం చేశాను నాకు తెలిసింది, ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదు, బయటికి వెళ్తే పట్టుకుంటారు. ప్రేయర్ చేశాను, ప్రేయర్ చేసి ఏమైపోయింది, కీర్తన భాగంలో ఉన్న వాక్కు ద్వారా నాతో మాట్లాడు, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడు కావు. నేను ఆయన్ని ఆశ్రయించాను ఆ పరిస్థితిలో, అయ్యా నువ్వే నాకు సాయం చేయాలి అంటే ఆయన నువ్వు నన్ను ఆశ్రయించావు, నేను విడిచిపెట్టాను. ధైర్యం వచ్చింది, ఆ వాక్యం ధైర్యం వచ్చింది కానీ భయం ఉంది. ఈలోపు వాళ్ళు వచ్చేసిళ్ళు, ఆ పుస్తకం చూసిళ్ళు, ఇంకేం చూసిళ్ళు, నా ముందు అన్ని పగలు కొట్టేసిళ్ళు. కానీ అన్నీ మాటలు ఎందుకు తెలియదు. తర్వాత అందులో ఉన్న విజయవాడ ఆయన క్రిస్టియన్, ఆయన నువ్వు క్రిస్టియన్ యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్తే ఆయన తెలుగులో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. అద్భుతం జరిగింది. అదే నీ లైఫ్లో వాక్యం ఉంది, నీళ్ళునే సమృద్ధిగా ఉన్నాయి, కానీ దూత కదిలిస్తలేదు. దూత కదిలిస్తే బతుకులో మార్పు, మనసులో మార్పు, ఆలోచనలో మార్పు. మరి ఎందుకు కదిలిస్తలేదంటే ఈ ముగ్గురు సామెత. ఎవరు ముగ్గురు? ఫస్ట్ వాడు, సెకండ్ వాడు. హల్లెలూయా. అందుకని ఏది నీకు పర్మనెంట్ కాదు, స్నేహాలు పర్మనెంట్ కాదు, బంధుత్వాలు పర్మనెంట్ కాదు, ప్రేమలు పర్మనెంట్ కాదు, కుటుంబాలు పర్మనెంట్ కాదు, యేసు మాత్రమే పర్మనెంట్. హల్లెలూయా. ఆయన నీ ఇంటిని ఎలా కట్టుకోవాలో చెప్తాడు, నీ రిలేషన్ ఎట్లా కాపాడుకోవాలో, నీ ఫ్యామిలీని చెప్తాడు, ప్రతిదీ బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన వాక్యములు ఉండి తీసి మనకు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి సమర్పించుకుందామా? ప్రత్యక్ష గుడారములో నుండి ప్రభువా మందస్సములో ఉన్న రాతి పలకలను గురించి 10 ఆజ్ఞల గురించి ప్రభువా, ఒకటేమో ప్రేమై ఉంది నీ వాక్యము నాయన, రెండవదేమో ప్రభువా ఆ ప్రేమతో నిన్ను మనసు పూర్తిగా వృత్తిపూర్తిగా ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు నిండి ఉన్నాయి తండ్రి. ఇదిగో ప్రభువా వాక్యమై ఉన్న యేసయ్యా వాక్కుగా ఎలా మారుతుందో వాక్యములో నుండి నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడావు. కానీ మా కుటుంబాలలో అన్ని సమస్యలయ్యా, మా ఇంట్లో సమస్యలయ్యా. ఆర్థిక సమస్య ఉంటే దాన్ని ఓన్ చేసుకుంటున్నాం, కుటుంబ సమస్య ఉంటే దాన్ని సొంతం చేసుకుంటున్నాం. అందుకే మా ఇంట్లో గొడవలు, అందుకే మా కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఒకరికొకరు పడట్లేదు, ఒకరి మీద ఒకరికి హేయి భావం, ఒకరంటే ఒకరికి నచ్చట్లేదు, పద్ధతులు నచ్చట్లేదు, ఆలోచనలు నచ్చట్లేదు. అయితే ఇవన్నీ కాదయ్యా, నన్నేం చేయమంటావు? నా కుటుంబాన్ని కట్టడానికి నేను ఎంతో ఓపికతో ముందుకెళ్ళాలి. ఏ విషయాల్లో నేను తలదూర్చొద్దు, దేని విషయాల్లో నేను నీకు నచ్చినట్టు నేను జీవించాలి. నా పరిధి నాకు చెప్పవా ప్రభా? నా ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. ఆ పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతున్నాను, ఆ పరిస్థితులు బట్టి ఒట్టిన గందరగోళం అయిపోయి బీపీ ఎక్కువ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, అల్సర్ వస్తుంది, అరుస్తున్నా, గందరగోళం అయిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నష్టాలే పొందుకుంటున్నా, అష్ట కష్టాలు పడుతున్నా, నాకు తెలియట్లేదయ్యా. అయితే
వాక్యం ఉంది, నీరు ఉంది. నీకు కావాల్సింది ఓపిక, ఓపికే, ఓర్పే. ఎందుకంటే ఓపిక ఉన్న నీవు ప్రభుని అడుగుతావు, ప్రభా నా జీవితాన్ని కట్టవా, నా ఆలోచనను మార్చవా, నా హృదయాన్ని మార్చవా, నీ వాక్కు నాకు కావాలి. వాక్యం అయితే నాకు ఉంది, బైబిల్ వాక్యం నాకు తెలుసు, లేఖనాలు నాకు తెలుసు. ఆదివారం నీ వాక్కుని ఇస్తూ ఉంటావు. నేను ప్రార్థించినప్పుడు నువ్వు నాకు వాక్కు నువ్వు ప్రభా. నేను ఎట్లా బ్రతకాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, నా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నాకు తెలియకుండా లోకంలో తిరుగులాడుతుందయ్యా, నాకు తెలియకుండా పనిని పట్టుకుందయ్యా, ఉద్యోగాన్ని పట్టుకుందయ్యా, కుటుంబాన్ని పట్టుకుందయ్యా, ఫ్యామిలీని పట్టుకుందయ్యా, పేరును పట్టుకుందయ్యా, ప్రఖ్యాతిని పట్టుకుందయ్యా, గౌరవాన్ని పట్టుకుందయ్యా. ఇవన్నీ నేను ఓన్ చేసుకునేసరికి అసలు ఆత్మీయ స్థితిని మర్చిపోతున్నానయ్యా. ఆ పెద్ద వయసులో ఉన్న పెద్ద వ్యక్తి, అతనికి ఒక తెలిసింది ఏంటంటే ఎవరు ఆపదలో ఉన్నా ఈ అడవిలో ఇల్లు ఉంది కనుక ఖచ్చితంగా నేను ఎవరు వచ్చినా తలుపు తీస్తాను అని ఒక మంచి డెసిషన్ తీసుకున్నట్టు, యేసయ్యా మా ఆధ్యాత్మిక జీవితంలో మీ సన్నిధిలో మీ రాకడ వరకు మా బ్రతుకులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మార్చుకుంటూ ఆలోచనలు, హృదయము, మనసు, తలంపులు చేంజ్ చేసుకుంటూ మీ ఆలోచన ప్రకారం, మీ చిత్త ప్రకారం మీరు చెప్పినట్టు, మీరు నడిపించినట్టు నన్ను నేను మార్చుకుంటాను. నీవు నన్ను మార్చు, నా బ్రతుకును కట్టు. నేను మార్చబడిన నేను నా కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా సహాయం చేయి. నా భార్యతో ఎట్లా మసలాలి, నా భర్తతో ఎట్లా మసలాలి, నా కుటుంబ సభ్యులతో ఎట్లా మసలాలి, మా తల్లిదండ్రులతో ఎట్లా మసలాలి, మా అత్తమామలతో ఎట్లా మసలాలి, మా ఫ్రెండ్స్తో ఎలా మసలాలి, ఆత్మీయులతో ఎలా మసలాలి, సేవకులతో ఎలా మసలాలి. అయ్యా నాకు కనీస జ్ఞానం ఇవ్వయ్యా, ఇంకిత జ్ఞానం ఇయ్యయ్యా. నీ వాక్కే మా బ్రతుకులను బాగు చేస్తుంది. నీ వాక్కు దైవికమైన శక్తిని విడుదల చేస్తుంది. నీ వాక్కు వివేకాన్ని ఇస్తుంది. నీ వాక్కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నీ వాక్కు నిరీక్షణ పెంచుతుంది. నీ వాక్కు సాతాను కోటలను కూలుస్తుంది. నీ వాక్కు మా బ్రతుకులను, మా జీవితాలను విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపిస్తూ ఉండేవి. అయ్యా నేను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను బలపరచవా, నన్ను విడిపించవా, నన్ను స్వస్థపరచవా, నాకు ఆరోగ్యం ఇయ్యవా, నన్ను ఆశీర్వదించవా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు, ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మాట్లాడావు. కరెంట్ లేకపోయినా, సిస్టమ్ లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా నీ బలమైన వాక్కును నీ ప్రజలకు అందించానయ్యా. తండ్రి, అరటి చొక్క ఒలిచి నోట్లో పెట్టిన సందంగా వాళ్ళ గుండెలో, వాళ్ళ మెత్తని హృదయం అనే పలక మీద ఆత్మక్షరాలతో అక్షయ బీజాలు కాకుండా అక్షయ బీజాలుగా పరిశుద్ధాత్మదేవ వారి మనసులో, వారి హృదయంలో లిఖించినందుకు నీకు కృతజ్ఞుని ప్రభువా. నీ బిడ్డలు కూడా కృతజ్ఞులయ్యా. వారిని మీరు బలపరచాలి. వాళ్ళ కన్నీళ్ళు మీకు తెలుసు, వాళ్ళ కడగళ్ళు మీకు తెలుసు, వాళ్ళ బాధలు మీకు తెలుసు, వాళ్ళ స్ట్రగులింగ్ మీకు తెలుసు, వాళ్ళు అనుభవిస్తున్న అవమానాలు మీకు తెలుసు, వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్తులు తెలుసు. ఇల్లు కట్టి లోపలికి పిలిస్తే ఆ వ్యక్తినే బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈ నోటికి ఇష్టం వచ్చినట్టు ముగ్గురు మాట్లాడుతున్నారు. అసలు లైఫ్ విలువలు వాళ్ళకి తెలియదయ్యా. అప్పటిదే వాళ్ళని చూసుకుంటున్నారు. మేము ఎక్కడన్నాం, మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏంది, ఈ టైంలో ఇది సెల్టర్ లేకపోతే మా పరిస్థితి ఏందని ఆ సింహావలోకనం చేసుకోలేదయ్యా. మీరు దొరకకపోతే మా గతి ఏందయ్యా, మీరు లేకపోతే మా జీవితం ఏందయ్యా. అనేక సంఘాలలో దైవజనులు లేక అల్లాడిపోతున్నారు, నిజమైన వాక్యం లేక అల్లాడిపోతున్నారు, వాక్కు దొరకక అల్లాడిపోతున్నారు. మాకైతే మంచి సహవాసాన్ని ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి ఆత్మీయులను ఇచ్చావు.